హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను కాస్త వెరైటీగా తోటకూర పప్పునైతే చేశానండి. అది తోటకూర పప్పులో ఓన్లీ ఒకే రకం పప్పు కాకుండా ఒక 3 రకాల పప్పులు కలిపి ఈ రెసిపీ అయితే చేయడం జరిగింది. చాలా టేస్టీగా కుదిరిందండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేస్తుంది తోటకూర పప్పు కాబట్టి ఇదిగోండి, ఇక్కడ తోటకూర ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగింది. దాన్ని ఏదైతే ఆకులు ఉన్నాయో అవి లేతగా ఉన్నాయన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది ఎలాగా పెట్టుకుంటాం కదా, కడిగేసి పక్కన పెట్టుకొని వంట మొదలు పెడదాము. చూడండి, ఇప్పుడు చేస్తున్న ఈ మన వంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఐటమ్స్ అండి. ముందు మీకు తోటకూర చూపెట్టాను కదా కట్ చేసుకోవడానికి. ఈ తోటకూర ఇంకా కటింగ్ అవుతుంది. అలాగే ఇందులో ఇప్పుడు నేను ఉల్లిపాయలు వాడతాను, ఆ తర్వాత ఏమో పచ్చిమిర్చి వాడతాను. అయితే మెయిన్ ఐటెం ఏంటంటే దీంట్లో మనకు పప్పులు ఇవ్వండి. ఇక్కడ మినపప్పు అండి, ఇదేమో ఎర్రపప్పు, ఇదేమో పెసరపప్పు. ఈ 3 పప్పులు కలిపి మనం ఇప్పుడు తోటకూరలో వేసి వండుతున్నాం అన్నమాట. దానికి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, కారం, పసుపు, అలాగే ఉప్పు రుచికి సరిపడగా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం అలాగా వాడేసేదే కదా. అయితే మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ పప్పులు ఏదైతే ఉన్నాయో ఈ 3 తీసి ఒక కుక్కర్లో కాస్త ఏం చేద్దామంటే వేపుకొని అప్పుడు దాన్ని ముందు ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పొయ్యి వెలిగించేసుకున్నాక దీని మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఒక నిమిషం కెమెరా సెట్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఈ పప్పులు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ పప్పులు కాస్త వేగనిద్దామండి హీట్ మీద. కొన్ని పప్పులు ఏదైతే ఉన్నాయో వేగిపోయినాయి. దాంట్లో వాటర్ వేస్తున్నా. దీన్ని ఒక విజిల్ అయితే అవి అయితే బాగా ఏమంటారు కాస్త వేగినాయి అన్నమాట, డ్రై అయిపోయినాయి. దీంట్లో వాటర్ వేసాను కదా, దీనికి ఒక్క కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ మనకి పప్పు ఉడికిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూడండి, మన పప్పు ఏదైతే ఉందో ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ అయితే ఇక్కడ పెట్టేసాము. దీంట్లో ఆయిల్ వేద్దామండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఆ తర్వాత నెయ్యి వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. ఈ పప్పుతో చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీలో. 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 చిన్న చెక్క ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాం. ఇక్కడ ఫ్లేవర్ గురించి వేసామంటుంది. ఆల్రెడీ నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించినప్పుడు మీకు అది చూపెట్టలేదు, జస్ట్ అవి చిటపట్లాడాలంతే. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు ఏదైతే ఇందాక పెట్టుకున్నామో అవి ఇక్కడ వేసేయడం జరుగుతుంది. కొన్ని ఉల్లిపాయలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ.
మనం వండుతున్నది ఇది తోటకూర అండి. అయితే తోటకూరలో కాస్త డిఫరెంట్ టేస్ట్ ఇవ్వడానికి పప్పులు అది వేసి ఈ విధంగా వండడం జరుగుతుంది. ఆల్రెడీ నాది ఇంకొక స్టైల్లో పప్పు తోటకూర నా ఛానల్లో ఉంది, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అంటూ మీకు చెప్తున్నాను నేను. తినేది ఐటమ్స్ ఉంటాయి కదా, మన ఇంగ్రీడియంట్స్ దేంతోటన్నా ఏదైనా వండుకోవచ్చు, దేంట్లో అన్నా ఏదైనా వేసి ఒక కొత్త రెసిపీ వండుకోవచ్చు అనేది ఒక స్టైల్ అన్నమాట. అయితే కొంతమంది మన యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతారు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు నేను వండింది కరెక్ట్గా వండేమని నేను అనను మీతోటి. మీ ఆలోచన కూడా దాంట్లో కలిపి దాన్ని కాస్త మోడిఫై చేసుకొని వండుకుంటే ఇంకా మంచి టేస్ట్లను మీరు ఆనందించగలరు. ఎందుకంటే మనం ఫాలో అయిపోవడం కాదు, మనం కొన్ని విషయాలు మన ఆలోచనలు కూడా కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక ఐటెం చేయాలంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నాము. కొద్దిగా చిన్నది వేసానన్నమాట. ఇప్పుడు నేను ఏదైనా చేయాలంటే యూట్యూబ్లో ఒక 10 రకాల రెసిపీలు అవే చూస్తానన్నమాట. చూసి దాన్ని బట్టి నాది చేసుకుంటాను. మరి ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇక్కడ, అలాగే ధనియా పౌడర్ అండి, దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారం అంట. ఈ ఐటమ్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. అలాగే ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం నీళ్లకు బదులుగా ఈ పప్పు ఏదైతే ఉందో అది వేసేస్తాం అన్నమాట. వాసన మాత్రం గుమాయించేస్తుందండి. ఇక్కడ చాలా బాగుంది అరోమా దీన్ని, ఎందుకంటే మసాలాలు పడ్డాయి కదా. ఈ పప్పు ఏదైతే ఉందో ఈ విధంగా మనకి అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మన తోటకూర ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసి దమ్ము పెట్టేయాలి. అది కాస్త ఈ పప్పు మగ్గిన తర్వాత చేస్తాను. చూడండి, ఇక్కడ పప్పు ఏదైతే వేసామో దాని తర్వాత వెంటనే తోటకూర కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా తోటకూర వేసి తోటకూరలో వాటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ వాటర్ తోటి మన కర్రీ పూర్తయిపోతుందన్నమాట. ఇలాగా శుభ్రంగా కింద నుంచి కలిపేసుకుంటే ఆ తర్వాత మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాల పాటు సిమ్ మీద అలా వదిలేస్తే మన ఈ తోటకూర ఏదైతే ఉందో మగ్గిపోతుంది, మగ్గిపోయి రెడీ అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత కలుస్తాను. కాబట్టి ఇప్పుడు తోటకూర ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు తీస్తున్నాను నేను ఇది. చూడండి, ఆల్రెడీ తోటకూరలో కూడా వాటర్ ఉంది కదా, అది వచ్చేసింది. అంతేకండి, మన తోటకూర పప్పులు అనుకోవచ్చు. ఇది తోటకూర పప్పు కాదు, తోటకూర పప్పులు. మన కర్రీ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. ఈ పప్పుల యొక్క ఫ్లేవర్ తోటి తోటకూరలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు తోటకూర మామూలుగా తాలింపు పెట్టుకుని ఇలా వండుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చేస్తే చాలా మంచి రెసిపీని మీరు ఎంజాయ్ చేయగలరు. చూడండి, మస్తుగా అయింది తోటకూర. చూడండి, ఈ విధంగా తోటకూర కూడా బాగా ఉడికిపోకుండా దాంట్లో పప్పులో కలిసి ఉంది. కనుక ఇలాంటి వంటలు మీ దాకా రావడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, కొత్త వారు ఇప్పుడు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే పాత వాళ్ళు ఎవరు చూశారో వాళ్ళు షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కుంటే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా ఇప్పుడు చేరుతూనే ఉంటాయి. కనుక నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత అయితే మీరు తీసుకోండి. మీకు మంచి మంచి రెసిపీలను పరిచయం చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.